నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. స్వచ్ఛ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్పష్టీకరణ. రోడ్లపై చెత్త వేసే నిర్లక్ష్య ధోరణి ప్రజలు విడనాడాలని, నగరపాలక సంస్థ చేపట్టిన చెత్త సేకరణకి నగర ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో ఉండే రసాయన పదార్థాల వలన కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని వ్యాఖ్య. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహణ. పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ సంఘాలు మానవుల పాపాలను కడిగేందుకు యేసుక్రీస్తు సిలువలో ప్రాణాలను అర్పించారని ఫాదర్ తెలగతోటి జోసెఫ్ వెల్లడి. స్వచ్ఛ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. రోడ్లపై చెత్త వేసే నిర్లక్ష్య ధోరణి ప్రజలు విడనాడాలని, నగరపాలక సంస్థ చేపట్టిన చెత్త సేకరణకి నగర ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి మన సెంట్రల్ నియోజకవర్గంలో 20 డివిజన్లు రాష్ట్రం మొత్తం కూడా అధికారులు ప్రజలు భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారికి, అలాగే ఏఎంహెచ్ఓ బాబు శ్రీనివాస్ గారికి, అట్లాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు గారికి, అలాగే సోదరుడు సెక్రటరీ వేల్పుల్ రాజేష్కి, అలాగే ఇన్ఛార్జ్ జాన్వలి, మా సోదరి పర్వీను, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, మా పిల్లలకి ఆశీస్సులు, పెద్దలందరికీ నమస్కారాలని తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా దేశం మొత్తం కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. దీన్ని మనం సెంట్రల్ నియోజకవర్గంలో మన అధికారులు బ్రహ్మాండంగా అమలు చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రజలు అయినటువంటి మనం అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లల కానించి, స్కూల్ పిల్లల కానించే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, అలాగే ఇంట్లో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు, పెద్దలందరూ కూడా అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కూడా చెత్త బయట వేయడంలో కానీ, చెత్తని మరి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వడంలో కానీ ఆలస్యం వహిస్తూ ఉండడం అనేది మనకు అలవాటు. దాన్ని మనం ఆ నిర్లక్ష్యాన్ని వీడాలి. ఎందుకంటే ఇవాళ తడి చెత్త, పొడి చెత్త, రెండింటికి కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సపరేట్ గా కలెక్ట్ చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే ఆ బయటగా మనం అతను వచ్చినప్పుడు బండి చెత్తకో, లేకపోతే మనం ఏదో పని మీద ఉండో దాన్ని అది తర్వాత చూసినప్పుడు గబక్కన గోడ మీద నుంచి రోడ్డు మీద విసిరేయటం అనేది మనకు సహజంగా ఉన్నటువంటి అలవాటు. దాన్ని ఆ రోజులు పోయి దాన్ని విడిచేయాలి. అది బ్యాడ్ హ్యాబిట్. అది ఇవాళ కార్పొరేషన్ అధికారులు చూస్తే ఫైన్ కూడా వేస్తారు. ఎందుకోసం అంటే మన ఆరోగ్యం కోసం, ఇదేమి అధికారుల ఆరోగ్యం కోసం కాదు. అధికారులు కూడా ప్రజల్లో భాగస్వాములు. వాళ్ళందరూ కష్టపడి పనిచేసేది మనందరం ఆరోగ్యంగా ఉండటం కోసం, అలాగే మన కార్పొరేషన్ నీట్గా ఉండటం కోసం, మన నియోజకవర్గం, మన డివిజను పరిశుభ్రంగా ఉండటం కోసం. ప్రపంచంలో జపాన్ అనే దేశం ఎంత క్లీన్ గా ఉంటుందంటే ఆ దేశం, దానికి ప్రజలే
ఒక్క అధికారి రోడ్డు మీద కనపడ్డు, ఒక్క అధికారి ఎక్కడ కనపడ్డు. ప్రజలు ఏదన్నా ఒక పొరపాటున జేబులోంచి ఒక ఎదరెళ్ళే మనిషి దగ్గర నుంచి ఒక చాక్లెట్ కాగితం, ఒక మామూలు కాగితం పడిపోతే అతను చూసుకోకుండా వెళ్ళిపోతే వెనకాల వచ్చిన మనిషి ఆ కాగితం తీసుకుని జేబులో పెట్టుకుంటాడు. మళ్ళీ ఎక్కడ చెత్త డబ్బా కనబడితే డస్ట్బిన్, అక్కడ చెత్త డబ్బాలో డస్ట్బిన్ వేస్తాడు. పొరపాటును కూడా రోడ్డు మీద ఒక వేస్ట్ పేపర్ కానీ, ఒక వేస్ట్ కవర్ కానీ, ఇంకో చెత్త కానీ అలాంటి దేని మనం కూడా ఇవాళ కార్పొరేషన్ అన్ని చోట్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో ఉండే రసాయనిక పదార్థాల వలన కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. రాష్ట్రాన్ని కాలుష్య రక్షితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ద్వారా ప్రభుత్వం చేపట్టిన ఈ వ్యర్థాల సేకరణకి అందించి కాలుష్యరహిత జిల్లాగా తీర్చిదిద్దటంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మనము ఏ ప్రకారంగా అరికట్టాలి, దానికి ప్రత్యామ్నాయాలు ఏమనే దాని గురించి చర్చించుకున్నాము. ఇప్పుడు అక్కడ ఆటోలో వీడియో ప్లే చేస్తూ ఉంది, అక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి అన్నీ చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా ప్రతి నెల ఒక్కొక్క థీమ్ని మనము మననం చేసుకుంటూ ఆ థీమ్గా ఆనలుగా వదిలేయకుండా, సో ప్రతి థీమ్ని మనము అంతర్గతం చేసుకుంటూ మన డైలీ ప్రాక్టీస్లో దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ సమాజాన్ని అలాగే మన సొసైటీని క్లీన్గా ఉంచడానికి, స్వచ్ఛంగా ఉంచడానికి, ఆంధ్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరి సహకారం చాలా అవసరం. ఇప్పుడు ఈ వేస్ట్కి ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్తారు, అది ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా ఇప్పుడు ఉండలేము. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ హ్యాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అది లేనిదే ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఈ సౌండ్ మీకు అందరికీ వినిపిస్తూ ఉందంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఉంది. కానీ ఇక్కడ కావాల్సిన ఆలోచన ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఎంతవరకు అవసరం, అలాగే ఎన్నిసారి మనకు కొత్త గ్యాడ్జెట్స్ అవసరం వస్తాయి. ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్ లేని కుటుంబం లేదు, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. కానీ ఆ మొబైల్ని మనం ఒకసారి కొత్త మొబైల్ వచ్చిందంటే పాత మొబైల్ వేస్ట్ అయిపోతుంది. సో అది ఎలక్ట్రానిక్ వేస్ట్గా మారుతుంది. కొత్త మొబైల్ ఎప్పుడు అవసరం వస్తుంది, అది ఊరికే మార్కెట్లో వచ్చింది అడ్వర్టైజ్ చూపిస్తున్నారు, కొత్త బ్రాండ్ వచ్చింది తీసేసుకుందామా, లేదా ఉన్నదాన్ని మనం రివైజ్ చేసుకోవచ్చు అనేదాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క కొత్త గ్యాడ్జెట్ మనం కొన్నామంటే మనం ఉన్న పాత గ్యాడ్జెట్లో ఉన్న లెడ్, క్యాడ్మియము, ఆర్సెనిక్, ఇతర అనేక హెవీ మెటల్స్ అలాగే రాసాయనికాలని మనము మన ప్రకృతికి వదిలేస్తుంటాం. ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో చాలా జరుగుతూ ఉంది. సో ఇప్పుడే కమిషనర్ మాట్లాడుతూ చెప్పారు, మన రాష్ట్రంలో దాదాపుగా 3.5 లక్షల టన్స్ ఒక సంవత్సరానికి ఈ వేస్ట్ జనరేట్ అవుతూ ఉంది. దీంట్లో ఓన్లీ 25% మాత్రమే అక్కడక్కడ వచ్చి కలెక్ట్ చేసుకుని ఇండస్ట్రీ తీసుకెళ్ళి చేస్తున్నారు. మిగతా 80% సొసైటీలో ఎక్కడ డ్రైనో లేదా అవసరనో లేదా భూమిలో వెళ్ళిపోతూ ఉంది. ఇంకా కొంతమంది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ దీన్ని తీసుకెళ్ళి కాల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్బన్ మైనింగ్ గురించి చెప్పారు, ఏంటి దీంట్లో కొన్ని ఈ గోల్డ్, ఇటువంటి సిల్వర్, ఇటువంటి మెటల్ కూడా దొరుకుతాయి. కానీ దీన్ని సైంటిఫిక్గా చేస్తే పర్యావరణం కాపాడుతాము. అన్సైంటిఫిక్గా కనుక దీన్ని చేస్తే నార్మల్ పిల్లలు ఏం చేస్తారు, దీన్ని తీసుకెళ్ళి కాల్ చేసి దాని నుంచి మెటల్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ కాలుస్తున్నప్పుడు అక్కడ వచ్చిన విషవాయువు వల్ల క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, హార్మోన్ ఇంబ్యాలెన్సు, చిన్నపిల్లలకి క్యాన్సర్ రావడము, అలాగే ఈవెన్ తల్లి పాలలో కూడా విష పదార్థాలు కనిపించే ప్రమాదం ఉంటుంది. దీన్ని అన్సైంటిఫిక్గా ఇలాగ మనం ఎక్కడైతే పడేస్తే అది అన్సైంటిఫిక్గా కనుక ప్రొసెస్ చేస్తే మీరు మనమైతే కొత్త మొబైల్ కొనడానికి పెట్టాము డబ్బులు, దానికన్నా దుప్పటి 2 రెట్లు డబ్బులు దాని నుంచి వచ్చే జబ్బులు నయం చేసుకోవడానికి పెట్టాల్సిన అవసరం వస్తుంది. సో ఇటువంటి ప్రమాదం జరగకూడదంటే మనం కొంచెం బాధ్యతగా ఉండాలి. ఏదైనా కొత్త గ్యాడ్జెట్స్ కొంటున్నప్పుడు ఆలోచించాలి, ఉన్న గ్యాడ్జెట్స్ని, ఉన్న మొబైల్ని, ఉన్న టీవీని, ఉన్న రేడియోని, ఉన్న కెమెరాని మనం రిపేర్ చేయించుకోవచ్చా, రిపేర్ చేసుకుని ఇంకొక సంవత్సరం దీన్ని కొత్తది కొనడం పోస్ట్ పోన్ చేస్తే ఆ 1 సంవత్సరం మనము పర్యావరణాన్ని, ఎంతోమంది జీవితాలని, ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. సో ఇది దీనికి ఉన్న ఇంపార్టెన్స్. దైవ కుమారుడు అయినప్పటికీ మానవుల పాపాలను కడిగేందుకు యేసుక్రీస్తు సెలవులో ప్రాణాలను అర్పించారని ఫాదర్ తెలగతోటి జోసెఫ్ తెలిపారు. యేసు ప్రభు త్యాగాన్ని స్మరించుకుంటూ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలని జరుపుకుంటామని తెలిపారు. అంతేకాకుండా మరి విజయవాడ నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ఐక్యతగా ఉన్నారు. ఒకే దేవుడు, ఒకే విశ్వాసము, ఒకే బాప్తిస్మమును పొంది ఉన్నామని చెప్పి తెలియజేయడానికి కూడా ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటిది మరి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రన్ ఫర్ జీసస్ సుమారు 600 ప్రాంతాలలో ఈ రన్ ఫర్ జీసస్ ప్రతి సంవత్సరము కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. మా యొక్క విశ్వాసం ఏమిటంటే యేసు తిరిగి
లేచెను అనేటువంటి యేసు నేడు లేచెను అనేటువంటి అదే మా యొక్క విశ్వాసము. ఆయన పునరుద్ధానుడై మరలా ఆయన తిరిగి వస్తారని చెప్పేసి కూడా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి సమాజం అంతా కూడా మరి మా యొక్క విశ్వాసాన్ని మరి నమ్మవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ వివిధ శాఖల వారంటే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ తరపున నిబిడమైన మేమందరము కూడా ఈ రీతిగా రన్ ఫర్ జీసస్లో పాల్పంచుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అది దీవెన ఆశీర్వాదకరం అని చెప్పేసి కూడా తెలియచేస్తూ దేవుడిచ్చినటువంటి యొక్క అవకాశానికి దేవాతి దేవునికి నిండి వందనాలు తెలియచేస్తూ, గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తు శ్రమలు, క్రీస్తు మా అందరి కొరకు పాపాల కొరకు తాను సిలువను మోసి తాను మరణించారు. ఆయనను సిలువ వేసి ఆ విధంగా దైవ కుమారుడైనా సరే మనందరి పాపాల కొరకు ఆయన మరణించారని మేమందరం దృఢంగా నమ్ముతూ ఆ విశ్వాసాన్ని మేము వ్యక్తపరిచాం. కానీ మన ఈ నగరంలో చాలామందికి బహుశా గుడ్ ఫ్రైడే తెలుసు కానీ ఈస్టర్ అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే ప్రభువు ఆయన మరణించిన తర్వాత 3వ రోజున తిరిగి లేచారు. దాన్నే మేము రెజరెక్షన్ అంటారు. అదే తాను మరణం నుంచి లేచారో అదే పాస్కా పండుగ అంటాం. ఆ పండుగను కొనియాడటానికి, ఆ పండుగను ఈరోజు అందరికీ తెలియపరచడానికి రన్ ఫర్ జీసస్ అని మేము ప్రారంభించాం. గత చాలా సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని క్రైస్తవ శాఖలు ఇక్కడ ఐక్యమై ఈ విషయాన్ని కోసం ముఖ్యంగా వాళ్ళు సాక్ష్యాన్ని ఇస్తూ చాలా శాంతిపూర్వకంగా ఈ ర్యాలీని ప్రదర్శిస్తున్నారు. అందుకే దీన్ని రన్ ఫర్ జీసస్ అని చెప్పాం. మీరు చూసే పెద్దలందరూ వివిధ సంఘాలకు చెందిన వాళ్ళు. ఇది కేవలం మన విశ్వాసాన్ని ప్రదర్శించడానికి మాత్రమే చేస్తున్నాం. అదేవిధంగా శాంతిపూర్వకంగా చేస్తున్నాం. మన నగరానికి శాంతి సమాధానాలు, ప్రభుని ఆశీర్వాదాలు మెండుగా రావాలని, అదేవిధంగా మనం ఇంకా మంచి మార్గంలో నడుస్తూ మన నగరం ఇంకా వర్ధిల్లాలని దీని యొక్క ముఖ్యమైన భావం. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా పరిసరాలని స్వచ్ఛందంగా ఉంచేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర్వులు అనుసరించి ఇంద్రకీలాద్రిపై గల శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో దేవస్థానం రాజగోపురం ముందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ జరిగింది. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొడి చెత్త వేరు చేయడంపై తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. జై దుర్గా భవాని.
ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వ్యర్థాల వలన తీవ్రమైన అనర్థాలు పొంచి ఉన్నాయని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. భవిష్యత్తుపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్న ఈ వ్యర్థాల సేకరణని ఉద్యమంగా చేపట్టి వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా విలువైన లోహాల వృధాలను అరికట్టడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగస్వాములు కావాలని ప్రజలకి పిలుపునిచ్చారు. మన ఇంట్లోనే ఒక కబోర్డ్లో పెట్టేస్తాం వాటిని, మరి నా ఇంట్లో మాత్రం చాలా ఉన్నాయి కబోర్డ్లు. అవన్నీ ఏ రోజుగా డస్ట్బిన్లో పడేయం, అది కాస్ట్లీ వస్తువు కాబట్టి ఏంటో మరి పడేది. అదేవిధంగా మీ పాదరక్షణ షూస్ కానీ చెప్పులు కానీ చూసుకుంటే చాలా ఇళ్లలో ముందు ర్యాక్ ఉంటుంది. ఆ ర్యాక్ నుండా కూడా పనికిరాని బూట్లే ఉంటాయి, ఎక్కువగా వాడే 2-3 జతలు ఉన్నా పనికిరానివి ఎక్కువ ఉంటాయి. ఆ డిస్పోజింగ్ చేయాలనే ఆలోచన కానివ్వండి, ఆ సిస్టమ్ కానివ్వండి లేకపోవటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇందాక మా కమిషనర్ గారు చెబుతూ ఉన్నారు, షూస్ కనుక మనకు వేస్ట్ చేయని కలెక్ట్ చేయగలిగితే దానిని చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి అనేక మంది పేదవారికి అది తక్కువ రేటుతో ఇవి అందించవచ్చు అని కూడా చెబుతారు. ఇవన్నీ జరుగుతున్నాయి, అభివృద్ధి చెందిన దేశాల్లోనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అదేవిధంగా మన ఈ బెంగళూరులో ఒక కంపెనీ ఉంది. బెంగళూరు అంటేనే మొత్తం ఈ వేస్టే కొన్ని 100 టన్నులు వస్తుంది, 100 కాదు 1000 టన్నులు వస్తుంది. వాటన్నిటినీ ప్రాసెస్ చేయగల సమర్థవంతమైన కంపెనీ కూడా ఉంది. కానీ ఆ వేస్ట్ పుట్టే కాడి నుంచి ప్రాసెస్ చేసే కాడికి తీసుకొచ్చే మెకానిజం లేక అటు కంపెనీ ముందుకెళ్ళలేదు, ఆ వేస్ట్ వలన పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది. సో ఇవన్నీ కూడా కాన్సెప్ట్లు, ఇది యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటారో ఇలాంటి నూతన విధానాలు అమల్లోకి వస్తాయి. మీ అందరికీ తెలుసు, ఈ మొక్కలు నాటింది ఆ రోజున మొక్కలు పెంచడం మంచిదని చెబుతారు, మొక్కల వల్ల ఆరోగ్యం అని చెబుతాం. కానీ అది మొక్క నాటాలనే ఆలోచన కల్పించిన వ్యక్తి 1995లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జన్మభూమి శ్రమదానం ఏ విధంగా ఈరోజు ప్రతి 3వ శనివారం ఈ యొక్క నూతన కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారో ఆ రోజున ప్రతి శుక్రవారం జన్మభూమి కార్యక్రమాన్ని, శ్రమదానం కార్యక్రమాన్ని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆ రోజున పెట్టడం జరిగింది. ఆ సమయంలోనే ఎక్కువగా మన కాలనీలో మొక్కలు పెట్టడం, మొక్కలను సంరక్షించుకోవాలని ఒక కాన్సెప్ట్. ఈ రోజున ఎంతమందికి తెలుసు ఈ వేస్ట్ వలన పొల్యూషన్ కంట్రోల్ చేయడమే కాకుండా దాని ద్వారా మనం సంపదను కూడా సృష్టించదనే మాట చాలామందికి తెలియకపోవచ్చు. తెలియక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేధావులే, రిటైర్డ్ లెక్చరర్స్ ఉన్నారు, వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అనేక చోట్ల ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. మాజీ ఎంపీ చింతమోహన్ తమ నాయకుడు కాన్షీరామ్ని ఏకవచనంతో సంబోధించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పరాజ్ వెల్లడించారు. తమ నాయకుడు కాన్షీరామ్ వలన దేశంలోని బడుగు బలహీన వర్గాలకి చెందిన వారు ఎందరో రాజ్యాధికారం చేపట్టారని, అటువంటి నాయకుని పట్ల ఏకభావంతో సంబోధన చేయడం దురదృష్టకరమని చెప్పారు. ఈ వ్యాఖ్యలను చింతమోహన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహాలు ఇంతకు ముందు 10 అడుగులు 20 అడుగులు ఉండేవి, అవి ఈరోజు 125 అడుగుల స్థాయికి వెళ్ళడం అనేది దాని వెనక ఎవరున్నారు అని చెప్పే సందర్భాన్ని పురస్కరించుకొని వాడు కాన్షీరామ్ అంటే కాన్షీరామ్ గారిని వాడు అనేటువంటి పదంతో సంబోధించడం బహుజన శ్రేణుల్లో తీవ్రమైనటువంటి బాధనే కాకుండా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలగజేసింది. మరి అటువంటి మహా వ్యక్తిని, ఇంకో విషయం చెప్పాలంటే మాన్య శ్రీ కాన్షీరామ్ గారంటే వార్డు మెంబర్ కూడా కాలేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసినటువంటి ఘనత మాన్య శ్రీ కాన్షీరామ్ గారు. ఒక సాధారణ మహిళ, ఒక సాధారణ షెడ్యూల్ కులాలకు చెందినటువంటి మహిళ బెహన్ కుమారి మాయావతి గారిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత కూడా మాన్య శ్రీ కాన్షీరామ్ గారికి దక్కుతుంది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరణం తర్వాత
ఫూలే అంబేద్కర్ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో నిర్మించి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఒక జాతీయ పార్టీ అయినటువంటి బహుజన్ సమాజ్ పార్టీని అందించి మరి ఎందరినో రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మాన్యశ్రీ కాంశీరామ్ గారు. ఏ ఇతర పార్టీల్లో చెంచాలుగా అనేక మంది పనిచేస్తున్నటువంటి కాలంలో కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా గెలిచేటువంటి అవకాశాలని మాన్యశ్రీ కాంశీరామ్ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఇదే చింతామోహన్ గారి విషయంలో మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఎంతటి ఔదార్యాన్ని ప్రదర్శించారో మీకు ఒకసారి గుర్తు చేయాలి. మాన్యశ్రీ కాంశీరామ్ గారు రైతాంగ ఉత్పత్తులకి చట్టబద్ధ ఎంఎస్పీ సాధించేందుకు దేశవ్యాప్త ఆందోళన సాగించాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభ పిలుపునిచ్చిందని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి ఈశ్వరయ్య, కేవీబీ ప్రసాద్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో భారత వ్యవసాయ రంగంపై భారం పడుతుందని స్పష్టం చేశారు. నమస్కారం. అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో 3 రోజుల పాటు జరిగాయి. ఈ 3 రోజులు వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 19 రాష్ట్రాల నుండి 650 మందికి పైగా డెలిగేట్స్ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల్లో రైతాంగం పండించేటువంటి పంటలు, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి మద్దతు ధరలు, ఏ రకంగా రైతాంగం మరి ఈ పంటల్ని అమ్ముకునేటువంటి మార్కెట్ చేసుకునేటువంటి సమయంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉంది, అదేవిధంగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే మన దేశం మీద భారీ స్థాయిలో సుంకాలు వేశారో ఆ సుంకాల యొక్క ప్రభావం మన వ్యవసాయ రంగం మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఏ రకంగా పడతా ఉంది అనేటువంటి అనేక అంశాలని ఈ 3 రోజులు జరిగినటువంటి మహాసభల్లో మరి చర్చించడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ, అదేవిధంగా వివిధ అంశాల మీద తీర్మానాలు కూడా ఆమోదించి వాటి మీద భవిష్యత్తు కార్యాచరణకి సమాయత్తం కావాలనేటువంటి నిర్ణయం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు మీ అందరి ద్వారా, మీ ద్వారా మరి మన రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి తెలియజేయాలనేటువంటి దాంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వచ్ఛ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్పష్టీకరణ. రోడ్లపై చెత్త వేసే నిర్లక్ష్య ధోరణి ప్రజలు విడనాడాలని, నగరపాలక సంస్థ చేపట్టిన చెత్త సేకరణకి నగర ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి. ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో ఉండే రసాయన పదార్థాల వలన కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని వ్యాఖ్య. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహణ. పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ సంఘాలు. మానవుల పాపాలను కడిగేందుకు యేసుక్రీస్తు సిలువలో ప్రాణాలను అర్పించారని ఫాదర్ తెలగతోటి జోసెఫ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.